నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 3 సిలిండర్ల సొమ్ము ముందుగానే జమ. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం. అల్లూరి పోరాట పటిమ భవిష్యత్తు తరాలకు తెలియాలి. చిరంజీవి పార్కు ప్రారంభోత్సవంలో వక్తల పిలుపు. ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ ఆందోళన. పోలీసుల తీరుపై టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కృషి. ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు భారతీ సయాని. మందకృష్ణ మాదిగ జిల్లాకు రాక కాకినాడలో కొండెంబూడి శ్యాంబాబు సంతాప సభ. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం అమల్లో కొన్ని మార్పులు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం లబ్ధిదారులు పూర్తి సొమ్ము చెల్లించి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని రాయితీగా ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తోంది. ఇకపై సిలిండర్ బుక్ చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం ముందుగానే జమ చేయనుంది. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలతో చర్చించాక దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, శాసనసభలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. గత నెల 22వ తారీఖున పహల్గామ్లో టెర్రరిస్టుల దాడుల్లో అసువుల బారినటువంటి అమాయకులైనటువంటి 26 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. దీనిని పోలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు, మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండ రాయుడు గారు, జికే ఉల్లా గారు, వీరయ్య చౌదరి గారు మరణం చెందారు. వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని, దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే 3 టర్ములు 6 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకైనా వెళ్ళాలి, ఇంకొక కమిటీలోకి వెళ్ళాలి తప్ప 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప వేరే పోస్టులో స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్ద 1,25,00,000తో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్కులో స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల ప్రతిమలను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధులు, అమరవీరులు ప్రతిమలను పార్కులో ప్రతిష్ఠించడం జరిగిందని,
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచేలా వారి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షల రూపాయలు అదనంగా కార్యక్రమానికి అవసరమైన రూడా నుంచి మ్యాచింగ్ ఫండ్స్ 50 లక్షల రూపాయలతో మొత్తం 1,25 లక్షల రూపాయలతో పార్కులు అభివృద్ధి చేశామన్నారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు జంక్షన్లో ఏదైతే డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి పార్క్గా పిలువబడతాదో ఆ పార్క్ని అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనతో కూటమి వచ్చిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధంలోని ఆయనతో పాటు కలిసి పోరాడిన వ్యక్తుల యొక్క ప్రతిమలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షలు అదనంగా ఇక్కడ ఏదైతే మేము చేయబోతున్న కార్యక్రమానికి ఫండ్స్ మ్యాచింగ్ అవసరమైనప్పుడు రుడా ఏదైతే చైర్మన్గా బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఒక సహకారం తీసుకొని రుడా నుంచి 50 ల్యాక్స్ మ్యాచింగ్ తీసుకొని 1,25 లక్షలతోటి ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఈ రోజున ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు, జనసేన అధ్యక్షులు వైసీని గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్కులో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహంతో పాటు వారితో ఆవేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం. అసలు అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో. కానీ అల్లూరి సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో, కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఈ క్రమంలోనే ఇక్కడ చిరంజీవి గారి పేరిట ఉన్నటువంటి పార్క్ ఒకటి ఈవేళ ఓపెన్ చేయడం జరుగుతుంది. దాదాపు 1,25 లక్షల నిధులతో ఈ పార్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి, సోమవీర్రాజు గారు కానివ్వండి, కూటమి నాయకులంతా కూడా ఉన్నారు. మన వై శ్రీనివాస్ గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వం తరపున మేము ఇచ్చే హామీ ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ రాజమండ్రి పట్టణంలో చూసినట్లయితే వాసు గారి ఆధ్వర్యంలో దాదాపు 30 పైచిలుకు పార్కులన్నీ కూడా ఆధునీకరణ జరగబోతుంది. ఇక్కడ అర్బన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రీవైటలైజ్ చేయబోతున్నాం. నగరాన్ని మీరు త్వరలో కొత్త రూపంలో మీరంతా కూడా చూస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నాం. అంటే విపరీతమైనటువంటి క్రౌడ్ వల్ల జన తాకిడిని తట్టుకోలేక ఆయన ఇక్కడికి దగ్గరగా ఒక 2-3 మీటర్లు కూడా లేనటువంటి దూరంలో కూడా రాలేకపోవడం వల్ల విగ్రహం ఇనాగ్రేట్ చేయలేకపోయినా కూడా ఆయన యొక్క స్ఫూర్తిని మేము తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్కుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోదరులు మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకొని దీని యొక్క పార్కుకి నూతన హంగులు దిద్దే విధంగా ఆయన యొక్క పూర్తి సహసహకారాలతో మన కార్పొరేషన్ వారితో, అలాగే రుడా చైర్మన్ భాస్కర్ వెంకట రమణ చౌదరి గారి యొక్క ఆశీస్సులతో, సోమవీర్రాజు గారు అలాంటి పెద్దలందరూ కూడా దీన్ని గైడ్ చేసి చక్కగా ఒక రూపం తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మా నగర చిరంజీవి అభిమానుల తరపున, జనసేన పార్టీ తరపున ప్రత్యేకమైనటువంటి నమస్సుమంజలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్సాల్ విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆయనను వెంటనే పదవితో పాటు బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలని గురువారం ఆజాద్ చౌక్లో ధర్నా నిర్వహించారు. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలపడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలని, దిష్టిబొమ్మలు దహనం చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో టీకే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని బిరుదు ఇచ్చినట్టే సోఫియా ఖురేషీకు కూడా ఫైటర్ ఉమెన్ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమెపై వ్యాఖ్యలు చేసిన మంత్రిని పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ అనే ఆమె భారతదేశానికే గ్రేట్, మళ్ళీ సామాన్యమైన కాదు. ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదిచ్చారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవడో కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి, ఏ కమాండెంట్ అవనండి, ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు 9 శిబిరాలు టెర్రరిస్ట్ శిబిరాలని ఎక్కడా కూడా తప్పకుండా 9 కూడా గురిపెట్టి కొట్టింది. పౌరులు ఎవరికి ఒక్కడికి కూడా దెబ్బ తగలేదు. అంత చాకిచక్యంగా చేసిందంటే హ్యాండ్స్ అప్ ఆ అమ్మాయికి. మరి ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇవాళ రూల్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారిని కాలర్ పట్టుకుని నడిపించింది ఆర్ఎస్ఎస్లో ఒక మహిళ కనపడదు మనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తానంటున్నాం. మహిళలు ముందుండి నడిపిస్తున్నాం. ఇందిరాగాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ కానివ్వండి, రాష్ట్రంలో వైఎస్ షర్మిల కానివ్వండి, అటువంటి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా ఈ ఖురేషీ అనే అమ్మాయి మరి బ్రహ్మాండంగా నాయకత్వం తీసుకుని ఆపరేషన్ చేసింది. అటువంటి అమ్మాయిని తిట్టినోండి ఈ బీజేపీ ప్రభుత్వం కనుక తక్షణం అతని పార్టీ నుంచి మంత్రిత్వం నుంచి బర్తరఫ్ చేయకపోతే మరి బీజేపీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తోందని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో సంబంధిత శాఖల అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ ప్రజల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్కు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సేవల విషయంలో కూడా కమిషన్కు సంప్రదించవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు 39 గిరిజన వసతి గృహాలు, ఎస్టీ కాలనీలు, పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతదేశ పౌరులందరికీ కూడాను మన రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ప్రసాదించింది. వాటిని మన ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ప్రాథమిక హక్కుల మాధ్యమంగా ప్రతి వ్యక్తి స్వేచ్ఛాయుతంగా జీవించడం, డిగ్నిటీతో అంటే గౌరవయుతంగా బ్రతకడము, దానికి ఉన్న లిబర్టీ, స్వేచ్ఛతో సమానత్వంతో డిగ్నిటీతో బ్రతకాలని చెప్పేసి ఆ హక్కు మనకుంది. ఈ హక్కులకు వయలేషన్ జరిగినప్పుడు ఎవరి ద్వారా అంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం అనేక రకాల రంగాల మాధ్యమంగా మన యొక్క వ్యక్తులకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంది. ఈ అవసరాలు తీరనప్పుడు, వాళ్ళ హక్కుకి భంగం కలిగినప్పుడు, బికాజ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్, అప్పుడు వాళ్ళకి ప్రజలు ఎన్హెచ్ఆర్సీని అప్రోచ్ అవుతారు. అక్కడ ఎన్హెచ్ఆర్సీ దానికి తగినటువంటి చీఫ్ సెక్రటరీ మొదలుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వరకు కూడాను జరుగుతున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా ఏం జరుగుతుందో దానికి రిపోర్ట్ అడగడం, ఇవి జరుగుతుంటాయి. అంతేకాకుండా ఎన్హెచ్ఆర్సీ నుంచి జరిగేటువంటి అనేక రకాలైన ప్రజలకు జరిగేటువంటి ఆపదలు, వీటిని వెంటనే సుమోటోగా స్వీకరించి వాటి మీద కూడా మేము కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎన్హెచ్ఆర్సీలో బాధ్యత తీసుకున్న తర్వాత దాదాపు 39 ట్రైబల్ హాస్టల్స్కి వెళ్ళాము. చాలా ఎస్సీ కాలనీస్కి వెళ్ళడం జరిగింది. ఎస్టీ ప్రజల్ని కలవడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, పీడిఎస్ సెంటర్స్, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసెస్, వీటన్నిటి చెప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది, అక్కడ ప్రజల బాధలు వినడం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోవడము, వాటిని ఎన్హెచ్ఆర్సీ మాధ్యమంగా పరిష్కరించేటువంటి పని చేస్తూ ఉన్నాము. ఇలా నేను చేరిన ఒక 1 ఇయర్లో నాకు చాలా గొప్ప అనుభవాలు ఎదురయ్యాయి. అనేక మంది పెన్షన్స్ అందక, వాళ్ళకి పెన్షన్ వాళ్ళ రైట్, ఆ పెన్షన్ అందక బాధపడుతున్న వాళ్ళు రావడం, వెంటనే వాళ్ళకి పెన్షన్ అందడము, కోవిడ్ పీరియడ్లో అనేక మంది భోజనం తయారు చేసి అందించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఒక టెండర్ పాడుకొని తీసుకున్నారు గవర్నమెంట్ ద్వారా. వాళ్ళకి డబ్బులు అందకపోతే వెంటనే ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అనేక స్కూల్స్లో వాళ్ళకి నేను వసతుల్ని కల్పించడం జరిగింది. ఎక్కడెక్కడైతే మహిళల యొక్క గౌరవానికి భంగం కలుగుతుందో ఆ విషయాలు వెంటనే కేసెస్ స్వీకరించడము, దాని విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటము, కన్సర్న్ అధికారులకి ఒక గైడెన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి.
ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా ప్రభుత్వం మాకు ఈ పని చేయట్లేదు. సపోజ్ అది ఇంటర్నల్ డిస్ప్లేస్ పర్సన్స్ కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కావచ్చు, లేదా ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, లేదంటే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఏ ఇష్యూ అయినా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ స్పందించకపోతే ఎన్హెచ్ఆర్సీకి రావచ్చు. ఎస్సీ వర్గీకరణ జరగడం, పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారని, ఆయనకు మహార్యాలీ ద్వారా రాజమహేంద్రవరంలో ఘనస్వాగతం పలకాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చినసుబ్బారావు, కొండేపూడి ఉదయ్ కుమార్, యార్లగడ్డ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు సంతాప సభ కాకినాడలో 19న గోకులం రోడ్లో జరుగుతుందన్నారు. దీనికి హాజరవుతున్న మందకృష్ణకు ఘనస్వాగతం పలకటానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎల్ఎఫ్, ఎంఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని కోరారు. వర్గీకరణ చేస్తున్న ఆంధ్ర, తెలంగాణ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చిడిపి వీర్రాజు, దయానందరాజు, పలివెల వీర్రాజు, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ కోసం కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఆ పోరాటంలో కోర్టుల ద్వారా మాదిగ ఉపకులాలకి న్యాయం చేయడం జరిగింది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణ అమలు చేస్తూ ఉన్నాయి. కృష్ణమాదిగ గారు ఈ వర్గీకరణ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆయన పర్యటన జరగలేదు. అంటే ఆయన అక్కడ ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరిగే కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవుతూ మన జిల్లాకి రావడం జరగలేదు. ఇప్పుడు అన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన సంస్మరణ సభ ఈ నెల 19వ తారీఖున కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా కొండేపూడి శ్యాంబాబు అన్నగారి ఆత్మ శాంతించేలాగా ఆయన సంస్మరణ సభ కూడా నిర్వహించాలని మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, అదే రకంగా ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. నల్లకోట్లన్నీ ఓ స్థాయి మీదకి వచ్చి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పిలుపుని ఇండివిజువల్గా చేసేది వేళ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలతో శ్యాంబాబు అన్న స్వర్గీయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు గారు ఈ నెల 19వ తారీఖున ఆయన సంస్మరణ సభకి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏబిసిడి వర్గీకరణ తర్వాత రాష్ట్రం నుంచి జిల్లాకి వస్తున్నారు కాబట్టి అన్ని గ్రామ, మండల స్థాయి, డివిజన్ స్థాయి నాయకత్వం. నవోదయ 2.0 పురోగతి ఆల్కహాల్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు అనుగుణంగా సమన్వయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. కలెక్టర్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఆల్కహాల్ అవగాహన ప్రతిస్పందనాత్మక విద్య కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో సామాజిక ప్రభావంపై నిర్వహించిన అవగాహన ప్రచారాల గురించి జిల్లా స్థాయి కేర్ కమిటీలు ప్రతి పక్షం రోజులకు ఒకసారి రాష్ట్ర స్థాయి కేర్ కమిటీకి నివేదిస్తాయని, జిల్లా స్థాయి సంరక్షణ కమిటీలు వ్యసనం నివారణ కేంద్రాల్లో అవసరమైన ఏవైనా మెరుగుదలలను కూడా ప్రతిపాదిస్తాయని తెలిపారు. అదనపు ఎస్పీ డి సుబ్బరాజు, జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సిహెచ్ లావణ్య, జిల్లా విద్యా అధికారి కె వాసుదేవరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. టెక్నికల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఏ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి బాడీ పార్ట్స్ అనేది టెక్నికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు శాంక్షన్ అయింది సార్. ఒక సైకాట్రిస్ట్, ఒక మెడికల్ ఆఫీసర్, తర్వాత సోషల్ వర్కర్, సైకాలజిస్ట్, ఇట్లా
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకుంపేట బొమ్మూరు పంచాయతీ సరిహద్దు నేషనల్ హైవే వద్ద డ్రైనేజీ పుడికితీత పనులను టీడీపీ యువ నాయకుడు ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ రూరల్ నియోజకవర్గంలోని మురుగునీరు హుకుంపేట వద్ద నుంచి ధవళేశ్వరం నల్లా ఛానల్ పంప్ హౌస్ వద్దకు చేరుకుంటాయని, రాబోయే వర్షాకాలం లోపల డ్రైనేజీలోని పూడికలు తీసి మురుగునీరు నిల్వ లేకుండా తగిన చర్యలు చేపడతామని అన్నారు. అందులో భాగంగా హైవే వద్ద మహేంద్ర షోరూంకి ఆనుకుని ఉన్న కల్వర్టు వద్ద డ్రైనేజీ పూడిక పనులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు చేపట్టడం జరిగిందన్నారు. రూరల్ మండల అధ్యక్షుడు మత్స్యేటి శివప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్, టీడీపీ సీనియర్ నాయకులు పెండియాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, పెండియాల సత్యనారాయణ, కోటిపల్లి శేఖర్, యార్లగడ్డ వెంకన్న, పోతల సత్యబాబు, సూరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో తమ ప్రతిభను కనబర్చారని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తేతల కృష్ణ తేజశ్రీరెడ్డి 500 మార్కులకు గాను 97% 485 మార్కులు సాధించిందని అభినందించారు. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల నుంచి 46 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించడంతో పాటు 90% పైన 9 మంది, 80% పైన 13 మంది, 70% పైన 17 మంది, 60% పైన 7 ఉత్తీర్ణులయ్యారన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్, డైరెక్టర్లు టి స్వరూప్ రెడ్డి, సత్య సౌందర్య విద్యార్థుల విజయాన్ని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. రాబోయే రోజుల్లో తమ పాఠశాల మరింత ప్రతిభ కనబరుస్తుందని వెల్లడించారు. ఈరోజు హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్ అనే దాన్ని నిజం చేస్తూ మా రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ 10th స్టాండర్డ్ విద్యార్థిని తేతల కృష్ణ తేజశ్రీరెడ్డి ఈ మధ్యన రిలీజ్ అయిన 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మాదైన శైలిలో తనదైన హార్డ్ వర్క్తో 500కు గాను 485 మార్కులు స్కోర్ చేయడం జరిగింది. ఇది 97%. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద సిటీ. ఎవరైతే బిలో యావరేజ్ ఇండివిజువల్ అనాలిసిస్, పిల్లవాడు ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడంటే, ఒక కాంపిటేటివ్ దానికి కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం దానికి ప్రిపేర్ అవుతున్నారంటే ఇండివిజువల్ అటెన్షన్, అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్కులు ఎలా స్కోర్ చేస్తున్నారు, ఎందుకు స్కోర్ చేయలేకపోతున్నారు, అలాంటి ఇండివిజువల్ అనాలిసిస్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారానే మేము ఈ అచీవ్మెంట్ మా స్కూల్ విద్యార్థిని సాధించడం జరిగింది. I am T. Krishna Tejeshwari of grade 10, currently studying in Rajmahindri Junior College, pursuing MPC. So today I am sitting in front of you as an achiever because of my school's hard work and their management, and also my teachers and parents' support. So today I want to express my gratitude regarding the school management. Generally our school focuses on individual people. Like they won't see like if you are below average or above average, they won't care that. They will place individual analysis on each of them and they will take care of each of us. సిబిఎస్ఈ 10-12వ తరగతుల ఫలితాల్లో భారతీయ విద్యాభవన్స్ రాజమండ్రి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. విజయోత్సవ సభలో ప్రిన్సిపల్ సూర్యన్ మాట్లాడుతూ 10వ తరగతి నుంచి 96.4% మార్కులతో సుధాభత్తుల అలేఖ్య మొదటి స్థానం, 95.2% మార్కులతో కుంపటి జస్వంత్ సాయి కార్తిక్ రెండో స్థానం సాధించారన్నారు. సంస్కృతం, సోషల్ సబ్జెక్టులలో విద్యార్థులు 100 మార్కులను పొందారని, ఇక 12వ తరగతి సైన్స్ విభాగంలో అశోక్ అనాఘు 95% మార్కులు, సోషల్లో కాపుగంటి ప్రభు వెంకట సూర్య 90.6% సాధించారని, 10-12 తరగతుల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు.
కార్యక్రమంలో భాగంగా చైర్మన్ విశ్వనాథరాజు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. భవన్స్ భీమవరం కేంద్రం సెక్రటరీ సామంతపూడి రామరాజు, కాకినాడ కేంద్ర వైస్ చైర్మన్ సిఎం కుమార్ నాయర్, డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి, అకాడమిక్ డైరెక్టర్ రఘుపతిరాజు, భవన్స్ విద్యాధికారి జేఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Palkol 2 schools are there, Rajahmundry schools also there. Now is coming to Kakinada also. Kakinada one more school is coming up. That also we are running completely the Bhavans Bhimavara Kendra continuously. So there is no diversion of the school going on like this. No differences between the academics also. Please, so bear about this year academics year. We are a good opportunity for your parents and then teachers, students, everybody coming line up. So this will be on behalf of the management. We are the responsibility of the Rajahmundry school. Completely we are giving in taking all the things, no problem at all. So I thanks again the good results of the 10th and 11th, 12th class children. So I request to came all the I request the students also to join again 11th and 11th class for the which is the good marks about 10th class. Thank you all. Second and third class in this Bhavans. Now again pursued my 8th to 12th standard here. I've scored 87% in 10th standard and now I've scored 90.6% in commerce. Thanks to all the teachers that have given their undivided support to me and all the co-curricular activities that have been provided to the school. They helped me a lot to cope up with the academic pressure and especially the parents who have supported me who are also the pillars of my education that I am pursuing now. Thank you. అండి పబ్లిక్ ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్ పర్మిషన్ అంటే నేను ఇవ్వనని చెప్పన్నట్టు అక్కడున్న డైరెక్టర్. సరే మీరు ఇవ్వకపోయారండి, నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయనే ఉన్నాను, రాయిపోతే ఎలా రాయించుకోవాలో నాకు తెలుసు అని చెప్పిన అమ్మాయి. ఆ అమ్మాయి ఆ కాలేజీ టాపర్ అండి, 10th క్లాస్ వరకు మన భారత విద్యాభవన్ కాలేజీ టాపర్. ఆ అమ్మాయి ఐఆర్ఎస్ అన్నవాడి, ఐఆర్ఎస్ అమ్మాయి టాప్ ర్యాంకర్ అండి, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అమ్మాయి టాపర్ అండి. ఎందుకు చెప్తానంటే భారతీయ విద్యాభవన్లో ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అటువంటి ఎడ్యుకేషన్ ఇస్తామని. Including my teachers, the people who helped me and my parents. This journey is a wonderful journey. I will remember this journey for most of my life. The teachers helped me so many ways. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.